బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలకు భారీ బ్రేక్ పడింది. దౌత్య స్థాయిలో కొనసాగాల్సిన కీలక చర్చలు అనూహ్యంగా నిలిచిపోయాయి. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లలో తలెత్తిన సమస్యల కారణంగానే ఈ పర్యటన రద్దు చేసినట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగినందువల్లే చర్చలు ఆగిపోయాయని ఆరోపిస్తోంది. దాదాపు 4 నెలల యుద్ధం తర్వాత కుదుర్చుకున్న కాల్పుల విరమణను కనీసం 60 రోజులు పొడిగించేలా వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య 14 సూత్రాల ఒప్పందానికి అంగీకారం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఈ వార్లో ఇప్పటివరకు 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే ప్రపంచ ఇంధన సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇక ఒప్పందాన్ని ఎప్పుడు ఎలా అధికారికంగా ఖరారు చేయాలనే అంశంపైనే రెండు దేశాల మధ్య ప్రధాన విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు ఉన్నారు జూమ్ కాల్లో. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. మొత్తానికి ఎలా చూడాలంటారు? అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలకు మొత్తానికి బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. మరి ఎలా చూడాలంటారు? ఏంటి ఎంత జరుగుతాయి? అంత సింపుల్ గా అవే పనులు కాదు కదా. ఇది కొత్తగా వచ్చిన యుద్ధం కాదు. 47 సంవత్సరాల బట్టి జరుగుతూ ఉన్నది. ఒక యాక్చువల్ యుద్ధం ఇవాళ కాదు, అప్పటి నుంచి కూడా జరుగుతూ వచ్చాయి. ప్రాక్సీలో ఇరాక్లో దెబ్బలాడుకున్నారు చాలా సంవత్సరాలు. సో అంత ఈజీగా ఏదో సంతకాలు పెట్టేశారంటే అయిపోవు. ఎన్నో కోణాలు ఉన్నాయి. అమెరికా ఇరాన్, ఒక పక్కన ఇజ్రాయెల్ ఉన్నది, ఒక పక్కన సిరియా ఉన్నది, ఎవరైతే చైనా ఉన్నది, రష్యా ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఏదో సంతకం పెట్టేశారు కాగితం మీద అయిపోతుందంటే కుదరదు. ఇంకా అది ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కాగితాల మీద సంతకాలు పెట్టాక అయిపోయినాయి. ఎందుకంటే పూర్తిగా డిఫీటెడ్ పర్సన్ నాశనం అయిపోయాడు. జర్మనీ నాశనం అయిపోయింది 2 సార్లు సంతకం పెట్టారు. ఇది ఎవరు ఇంకా నాశనం అయిపోలేదు కదా. ఇరాన్ అలాగే ఉన్నది, అమెరికా అలాగే ఉన్నది, ఇజ్రాయెల్ అలాగే ఉన్నది, తేడాలు అలాగే ఉన్నాయి. సో ఇది ఆశ్చర్యం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతున్నారు అంతే. ఇది అంత సింపుల్గా అయిపోతుందా? అవ్వదు. ఇజ్రాయెల్కి తృప్తి లేదు, ఇరాన్కి కూడా తృప్తి లేదు. ఎలాగైనా ఇజ్రాయెల్ని దెబ్బకొట్టాలి. కొంచెం అమెరికాకి ఇజ్రాయెల్కి దూరం చేశారు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ 15 రోజులు బట్టి అమెరికా ఇజ్రాయెల్ మధ్యన తేడాలు వచ్చింది. సో తేడాలు ఎంతవరకు వెళ్తాయి ఇంకా తెలియదు. నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇచ్చేది ఇరాన్కి. మీకు ఎవరు సాయం చేస్తున్నారో జ్ఞాపకం పెట్టుకోండి. డొనాల్డ్ ట్రంప్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఆయన ఒక్కడే మీ స్నేహితుడు, అందుకునే మీరు ఎగ్జిస్ట్ అవుతున్నట్టుగా చెప్పాడు. ఇవాళ ఏమంటాడో చూడాలి. ఎందుకంటే లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కింద లెక్క. సో ఇది మనం వెయిట్ చేసి చూడాలి ఎలాగ అన్ఫోల్డ్ అవుతాయో. ఆగిపోతుందా, పెరుగుతాయా? ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే మీరేదో పొత్తులు పెట్టుకున్నారు, నేను పెట్టుకోను, నా ఇష్టం వచ్చి నేను చేస్తా, నా సెక్యూరిటీకి నేను ఆలోచించుకుంటా, మీ సెక్యూరిటీకి మీరు ఆలోచించుకుంటా, వాళ్ళు ధైర్యంగా చెప్పింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర అంత బలం ఉన్నదా నిలబడటానికి? చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మరి మొత్తానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటనలు ఎందుకు రద్దు చేసుకున్నారు? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఫర్దర్ గా తీసుకునే యాక్షన్ ఏంటి? ఏమంటారు అమెరికా నెక్స్ట్? జేడీ వాన్స్ ఉన్నారు కదా, సో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటనలు రద్దు చేసుకున్నారు కదా, అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందా? అసలు ఏంటి అసలు? ఏం కాదు, వాళ్ళు మరీ ఫాస్ట్నెస్ చూపెట్టుకోవచ్చు. సైకలాజికల్ వార్ కూడా జరుగుతూ ఉన్నారు. సైకలాజికల్ వార్ అక్కడ దేశాల్లో కూడా చెప్పుకోవాలి. ఇరాన్ చెప్పుకోవాలి, అమెరికా చెప్పుకోవాలి, మేము అమ్ముడు అయిపోలేదు. నిజం చెప్పాలంటే నాకు ఇది మంచి అగ్రిమెంట్గా కనపడుతుంది. ఈ మంచి అగ్రిమెంట్ అంటే 2 సైడ్స్కి గెలిచాం, కొంతవరకు ఓడిపోయాం అనిపించుకోవటం మంచి అగ్రిమెంట్. ఇరాన్ ఇది ఎంత మంచి అగ్రిమెంట్ అంటే ఇరాన్కి ఇది ఒక అట్రాక్షన్. అగ్రిమెంట్ పాటిస్తే మనకు కొత్త లెవెల్కి వెళ్ళిపోతామని ఇరాన్కి ఆఫర్ చేశారు. దీంట్లో ఉన్న ఇంటెలిజెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది చెప్పేది అమెరికా గెలిచిందా ఓడిపోయిందా, గెలుచుంటే గట్టిగా రాదునే అగ్రిమెంట్, సరెండర్ అయిపోయారని. అలాంటి అగ్రిమెంట్ రాస్తే
ఇరాన్ మళ్ళీ యుద్ధానికి తయారైపోతుంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మంచి అగ్రిమెంట్ రాస్తే వాళ్ళకి స్థలం ఇచ్చి స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఫ్యూచర్ ఇస్తే యుద్ధం ఉండదు. సో చాలా ఇంటెలిజెంట్గా అమెరికన్స్ చేశారు. బయట వాళ్ళు కనపడిన వాళ్ళందరూ కనపడే వాళ్ళందరూ ఏంటి ఇలాగ ఉన్నది, ఇరాన్తో ఎంత చక్కగా పెట్టుకున్నారు, అది ఓడిపోలేదే. ఓడిపోయిన వాళ్ళు పూర్వం ఒక 500 సంవత్సరాల క్రితం సర్ఫ్లో వెట్టి చాకరీకి అమ్మేసేవారు, మీకు తెలుసు కదా. భారతీయులు కూడా కిడ్నాప్ చేసి ఇతర దేశాలు పంపించేవారు, ఆఫ్రికన్స్ ఇక్కడ తీసుకొచ్చారు. ఆ పరిస్థితి లేదు ఇవాళ. సో అందువల్ల డిఫీటా విక్టరీయా అని కాదు. ఇరాన్కి నీకు ఒక మంచి రూట్ చూపెడుతున్నా, నువ్వు మాతో జాయిన్ అయిపో. 47 సంవత్సరాలు బయట ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నువ్వు పీస్ఫుల్గా ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చేయి. నీ ఆయిల్ $40 చెంబరు అమ్ముతున్నావు, $80 వస్తుంది. రోజుకి 20 లక్షల బ్యారెలు అమ్ముతున్నావు. నీకు డబ్బుకి లోపం ఉండదే. నీకు అంత ప్రపంచం మారిపోతుంది. అది చూపెడతానికి అగ్రిమెంటు అట్రాక్టివ్గా పెట్టారు ఆ ఒప్పందం. అందువల్ల ఇరాన్ అమెరికా మధ్యన టర్మ్స్ బాగుంటాయి. ఇజ్రాయెల్ పాస్ చేయటానికి చూస్తాం. సో ఎంతవరకు వెళ్తాదో చూడాలి కదా. ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవ్వాలి, ఈవెంట్స్ బయటికి రావాలి. ఇంకా రాలేదు పూర్తిగా. ఎస్పుల్లావ్ గారు, మరి ముఖ్యంగా చూసుకుంటే అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయాలపై ఇరాన్ ఏమంటుంది? అండ్ ఇరాన్ చూస్తేనేమో ఒక సైడ్ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్లే ఈ చర్చ ఆగింది అని అంటుంది. నెక్స్ట్ ఇరాన్ స్పందన ఏంటి దీనిపై? ఇరాన్ ఇది తప్పకుండా ఇరాన్ వాళ్ళని రక్షిస్తామని హెజ్బుల్లా షియాస్ వాళ్ళకున్న మతమే వాళ్ళకి అన్ని సైన్యాలు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి జీతాలు ఇచ్చి మొత్తం హెజ్బుల్లా సైన్యానికి జీతం అంతా ఇరాన్ పే చేస్తారు. వాళ్ళ లీడర్స్కి అంతా ఖర్చులంతా ఇరాన్ పే చేస్తారు. పెద్ద బడ్జెట్ సంవత్సరానికి. వాళ్ళకి రక్షించకపోతే వాళ్ళు ఏమైపోతారు? సో ఇరాన్కి కూడా ఇది పరీక్ష. ఇజ్రాయెల్ లెబనాన్తో ఇరాన్ కూడా నువ్వేం చేస్తావు చూద్దాం అని చూపెడతా. సో ఇది ఇరాన్ అమెరికా వాళ్ళలో ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఉన్నది ఇరాన్తో అమెరికాతో. మీరు ఒప్పందం ఇలా పెట్టుకుంటే ఎలాగా? వాళ్ళు ఇంకా బలంగా బయటకు వచ్చారు. 60 రోజుల టైం ఉన్నది కదా, చూద్దామని అమెరికన్స్ అంటే ఇజ్రాయెల్ పెట్టలేదు. ఇజ్రాయెల్ వ్యూ ఏంటంటే మన రైట్స్ మనకు ఉన్నాయి, మనం పోరాడదాం. కానీ అంత బలం ఉన్నదా, అంత డబ్బు ఉన్నదా, అంత శక్తి ఉన్నదా? ఎంత ధైర్యం? అమెరికా సాయం చేయకపోతే ఏమైపోతారు? ఇజ్రాయెల్ ధైర్యం ఏంటంటే అమెరికా మాకు చచ్చినట్టు సాయం చేస్తుంది అనుకుంటా. కానీ డొనాల్డ్ ట్రంప్ సామాన్యుడు కాదు, ఏం చేస్తాడో చూడాలి. సో ఇరాన్ కూడా చెప్పేది అమెరికాకు, చూడు మీరు సాయం చేసి ఇజ్రాయెల్ మీ మాట వింటలేదు, ఇంకేంటి మీతో అగ్రిమెంట్ అని వాళ్ళని ఒకళ్ళని పరీక్షలో పెడుతున్నారు. ఎవరు తగ్గుతారు ఇప్పుడు? ఇజ్రాయెల్ తగ్గుతుందా, అమెరికా తగ్గిపోతుందా, ఇరాన్ తగ్గుతుందా? మనం చూడాలి. ఇది ఒక స్టేల్ మైట్. కానీ అమెరికా ఇరాన్ మధ్యన అండర్స్టాండింగ్ ఉన్నది, దీంట్లో డౌట్ లేదు. వాళ్ళు వచ్చే మాటలు, వాళ్ళు వచ్చే థియరీ, వాళ్ళు చెప్పిన మాటలు ఒక అండర్స్టాండింగ్ మాత్రం ఉంది. థ్యాంక్